అందం అందం జీవన సుమగంధం. దేవుడు దీన్ని ఏ టైంలో పుట్టించాడో కానీ తినడానికి పడుకోవడానికి అస్సలు టైం చూడదు. ఏ పద్దు పద్దు లే. అబ్బబ్బా పడుకుంటే ఏమవుతుందక్క? వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది. చూసావా, పడుకున్న వాళ్ళని లేపొద్దని ఆవిడ వెనక్కి వెళ్ళిపోతుంది. కాసేపు పడుకోని. అరే ఆవిడ మన ఇంట్లోకి రాకపోతే మనందరి పని గోవిందా గోవిందా. లేచి మొహాది కడుకుని టిఫిన్ తిను. నీకు విషయం తెలియదనుకుంటా. నేను లేవడం, టిఫిన్ తినడం, మళ్ళీ పులు పెట్టుకోవడం, మళ్ళీ పడుకోవడం అన్నీ అయిపోయాయి. నా సంగతి సరే కానక్క, నువ్వేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? మీ బాబా ఊరికెళ్ళారే, 2 రోజుల వరకు రారు. మనం హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు, సీరియల్స్ చూడొచ్చు, సినిమా కూడా వెళ్ళొచ్చు. సినిమా ఏంటక్క? ఈ 2 రోజులు బయట తిందాం. ఓకే డన్. మనం వెళ్ళి 2 రోజులు శుభ్రంగా రెస్టారెంట్ లోనే తిందాం. ఇంకా మన ఎంజాయ్మెంట్ కి ఎవరు అడ్డు రారు. మేడం చూసావా అక్క, ఇంటర్వెల్ లో పిల్లల్లో వచ్చేసాడు. ఇంకేం ఎంజాయ్ చేస్తాం? ఎన్నో ఊహించుకున్నానే. మామిడి పిందులు సీరియల్లో మేఘనాల అయిపోయింది ఆ పరిస్థితి. నువ్వు బాధపడకక్క, ఇప్పుడు వాడి సంగతి తేల్చేస్తాను. వద్దులేవే, మనం ఏం చేసినా మీ బావకు తెలిసిపోతుంది. ముందు వీడి బాధ ఏంటో తెలుసుకుందాం పద. ఏంటి సుబ్బు ఇలా వచ్చావు? నేను 2 రోజులకి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను మేడం. మీరు లంచ్ ఏర్పాటు లాంటివి ఏం చేయకండి. అలాగే సుబ్బు, వెళ్ళిరా. థ్యాంక్స్ మేడం, ఉంటాను. మన సీరియల్ సూపర్ హిట్. సుబ్బుగా 2 days ఉండేదంట. సూపర్ అక్క, త్వరగా రెడీ అయి బయటకు వెళ్ళిపోదాం. ఏంటి సీరియల్ మధ్యలో కరెంట్ పోయిన టీవీలో అలా ఆగిపోయావు? ఏమైంది? అక్క నాకు డౌట్. ఇప్పుడు బాబు ఫోన్ చేసి సుబ్బు ఏడని అడిగితే ఏం చెప్తావు? ఇంకేం చెప్తా, తన ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళాడని చెప్తా. ఆహా, అలా చెప్తే నమ్ముతాడా ఇది? మనమే ఏదో చేసి బయటకి ఎంటేసా అనుకుంటాడు. గొడవ చేస్తాడు. అవును పద్దు, వీడంతటి వీడు వెళ్ళాడన్నా కూడా ఆయన నమ్మరు. ఇప్పుడేం చేద్దాం? ఇంకా చేసేదే ఉంది, వాడిని వెనక్కి పిలిచి ఎక్కడికి వెళ్లకుండా ఆపడమే. అంతేనంటావా? అంతకు మించి వేరే దారి లేదక్క. ఐసు అమ్మగారు, వెళ్ళి సుబ్బుని పిలుచుకునిరా. ఏంటి మేడం పిలిచారంట? ఏంటి సుబ్బు నువ్వు చేస్తున్న పని? మమ్మల్ని సుఖంగా కాపురం చేసుకునివ్వవా? నేనేం చేశాను మేడం? ఏం చేసావా? నాకు మా ఆయనకి విడాకులు ఇప్పించబోతున్నావు. నేనా? అత్త ఒకింటి కోడలు అనే సీరియల్లో దీపక్లా మా పాలిట విలన్లా తయారయ్యావుగా. ఏం జరిగింది మేడం? ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదా? నువ్వు బయటికి వెళ్తున్నావుగా. నేను బయటికి వెళ్తే మీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నువ్వు వెళ్తే మా ఆయన గొడవ చేస్తారు కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అలా అంటే ఎలా మేడం? నేను వస్తానని మా ఫ్రెండ్ చెప్పేశాను. అలాగే మా ఆయన కూడా చెప్పెళ్ళు. సార్ ఊర్లో లేరు కదా మేడం. అయితే ఫోన్ చెయ్యి. అవును సుబ్బు, ఫోన్ చెయ్యి. అయినా ఆయన ఊర్లో ఉన్నంత కాలం పొదుగుతున్న కోడిపెట్ల ఇంట్లోనే కూర్చున్నావు. ఇప్పుడు ఆయన ఊరెళ్ళంగానే ఫ్రెండ్ రూమ్ కి తుర్రుమంటావేంటి? ఆయన ఉంటే వెళ్ళనివ్వడనే కదా ప్రోగ్రామ్ ఇప్పుడు పెట్టుకుంది. ఉంటే ఆయన వెళ్ళనివ్వడు, లేకపోతే నువ్వు వెళ్ళనివ్వు. చూసావా, నిన్ను ప్రేమగా చూస్తున్నా ఆయన్ని ఎంతో అభిమానంగా చూస్తున్నా నన్ను ఇలా అనుకుంటావా? నాకేం తెలీదు. నువ్వు ఫోన్ చేసి ఆయనకి చెప్తాను కానీ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళడానికి వీల్లేదు. ఈమెకి మైండ్ వైజ్ చదవడం వచ్చు కదా మేడం. సార్ ఉంటే నన్ను వెళ్ళనివ్వడు మేడం. అగ్రిమెంట్ అది ఇది అని చెప్పి ఆపేస్తారు. మీరన్నా నన్ను వెళ్ళనివ్వండి మేడం. సరే వెళ్ళు. నేను మా ఆయన విడాకులు తీసుకున్నా పర్లేదంటే సంతోషంగా వెళ్ళు. ఇలాగే మొగుడు పిల్లల మధ్య లింకులు పెట్టి మా ఊళ్ళో పల్లాల రాజు పత్తా లేకుండా పోయాడు. చివరికి కుష్టి వ్యాధి వచ్చి కుళ్ళి చచ్చాడు. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే మీ ఇంట్లోనే ఉంటా. సరే వచ్చి టిఫిన్ తిను. నాకొద్దు మేడం, ఆకలిగా లేదు. చూసావా పద్దు కొత్తగా విసుక్కున్నాడు. ఇప్పుడు మా ఆయన ఫోన్ చేసి సుబ్బు టిఫిన్ తిన్నాడా అని అడిగితే తినలేదు అని నేను చెప్తే నేను అసలు నీకు పెట్టలేదనే కదా, అసలు నేను నీకు ఏమి పెట్టందానే కదా. మామ అలా పెట్టి చూస్తావేంటి? వెళ్ళి టిఫిన్ పెట్టు, వెళ్ళు. తింటాను మేడం. ఇదేంటి ఇడ్లీకి సాంబారే చేశారా? చట్నీ కూడా చేసా, తిను. చక్కగా బాచీ రూమ్కి వెళ్ళిపోయి హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా.
ఇప్పుడు సచ్చినట్టు ఇక్కడే ఉండాలి. పోనీలే, భాస్కర్ గారు లేరు కాబట్టి ఇప్పుడు మనశ్శాంతిగానే ఉంటుంది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అమ్మో జగమంత కుటుంబం నాది, ఏకాకి. హలో, నేనురా బాచిని, వస్తానన్నావుగా రాలేదే? ఒరేయ్ బాచి, నా కడుపులో కొంచెం తేడాగా ఉందిరా, నేను రాలేను. ఏ రాజలక్ష్మి గారు ఏమైనా కొత్త ఐటమ్ చేసి పెట్టారా ఏంటి? అబ్బే అదేం లేదురా, నాకే కొంచెం ఒంట్లో బాగాలేదు. తర్వాత వస్తా. సరే జాగ్రత్తగా ఉండు, నేను వచ్చి కనపడతాలే. ఓకే. అనవసరంగా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇదేంటిది, అబద్ధం కాస్త నిజమైపోయింది. ప్యాంటుతో అయ్యేటట్లేదు, టవల్తో ఫ్రీగా అయిపోద్ది. ఏంటి ఇంకా క్లియర్ అవ్వలేదా? ఇంకా అస్సలు ఓపిక లేదు. ఏంటి ఇంత తేడా చేసింది? పొద్దున ఏం తిన్నాను? వచ్చి టిఫిన్ తిను. తీసి మేడం పొద్దు కలిసి టిఫిన్లు ఏమైనా కలిపారా? అదే చేసుకుంటారు. నన్ను బయటకు పంపాలని ప్లాన్లు మీద ప్లాన్లు వేస్తున్నారు. అక్క, నీకు టీవీ సీరియల్స్ పిచ్చి ఎలా పట్టుకుంది? అది పిచ్చి కాదు, పిచ్చి మోవా. అది ఫ్యాషన్. జీవితంలో ఉన్న అందమైన అనుభవాల అల్లికే ఈ టీవీ సీరియల్. ప్లీజ్ అక్క, నువ్వు ఆ టీవీ సీరియల్ భాషలో మాత్రం మాట్లాడద్దు. ఎందుకే అలా వచ్చావు? పొలాల్లో పెట్టి దిష్టి బొమ్మ ఇంట్లోకి వచ్చింది. నువ్వు చూడు. ప్లాన్లు వేసేది మీరే, అరిచేది మీరే. నాకేం చేసే అవకాశం ఇవ్వరా? అక్క ఏదో చేస్తాడంటే. ఏమోనే, ఏమైనా చేస్తాడు. అసలు ఇప్పుడు వాడు ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నాడు. ఏంటండి, మనుషులు చంపేస్తారా? ఎంత ఇష్టం లేకపోతే మాత్రం ఇలాంటి పనులు చేస్తారా? ఏం చేసావో తర్వాత. మా ఇంటికి నువ్వు ఇలా రావడం చాలా తప్పు సుబ్బు. ఏంటండి తప్పు? మీరు ఇలా భయంకరమైన ప్లాన్లు వేసి నేను చంపాలనుకోవడం తప్పు కాదా? పొద్దున్నుంచి బాత్రూమ్ లోకి బయటికి ఎన్నిసార్లు వెళ్ళొచ్చానో తెలుసా? పద్దు, అసలు ఏమైంది వీళ్ళకి? అసలు ఏమైందో తెలిస్తే కదక్క అడ్డ దిడ్డంగా మాట్లాడుతున్నావు. ఏంటో నాకు చూసులు సార్ లేని టైం చూసి నేను చంపేద్దాం అనుకున్నారా? సబ్బు, ఇందాక నుంచి టీవీలో యాంకర్ లా నువ్వు చెప్పేది చెప్తున్నావు కానీ మేము చెప్పేది వినట్లేదు. ఇంకా ఏం వినాలండి? పొద్దున మీరు నాకు పెట్టిన సాంబార్లో ఏదో కలిపారు, అందుకే నా బతుకు బాత్రూమ్ పాలైపోయిందమ్మా. నువ్వేమైనా కలిపా? నేనేం చేయలేదు. మీరు ఏం చేయలేదు, ఆవిడ ఏం చేయలేదు, కానీ నాకు ఇలా జరిగిపోయింది. సార్ వచ్చాక చెప్పి నేను ఇక్కడ వెళ్ళిపోతా. సుబ్బు, ఏదో జరిగింది. అదేంటో నేను తెలుసుకుంటా. మీరు పదండి ఒకసారి. బొద్దింక
దేనికే? సుబ్బు అనవసరంగా మనల్ని అపార్థం చేసుకున్నాడు. పదండి. సుబ్బు, ఒక్క నిమిషంలో ఎంత అపార్థం చేసుకున్నావు నువ్వు? నీకు మోషన్స్ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి? సాంబార్లో బొద్దింక పడింది. బొద్దింక? ఎంత సింపుల్ గా చెప్పారండి, ప్రాణాలు పోతాడు బాబు. ఐసు, బొద్దింకలు సాంబార్ నెల కాచేవే? ఏమోనమ్మా, ఎండుమిరపకాయలతో పాటు అవి కూడా వచ్చేసినట్టున్నాయి. అలాగే వచ్చేస్తాయి. అవును, మీరందరూ టిఫిన్లు చేశారా? తిన్నాం, కానీ సాంబార్ వేసుకోలేదు. అంటే బొద్దింకల సాంబార్ స్పెషల్ గా ఒక్కడి కోసమే కాశారనమాట. నేను ఇప్పుడే సార్కి ఫోన్ చేసి చెప్తా. ఆగు సుబ్బు, మాట్లాడితే ఫోన్ చేస్తా అని బెదిరిస్తావేంటి? నీకు డాక్టర్ ని పిలిపించి నీ మోషన్స్ కి రెడ్ సిగ్నల్ మేమే వేయిస్తాం. మనకేం అవసరం అక్క? ఎవరు యాక్షన్ చెప్పారో వాళ్లే కట్ కూడా చెప్పాలి. మన ఇంట్లోనే ఇదంతా జరిగింది కాబట్టి మనమే దీన్ని బాగు చేయాలి. భాస్కర్ గారికి ఫోన్ చేసి చెప్తా నేను ఫ్లాట్ ఖాళీ చేసి పోతున్నానని. ఇదిగో సుబ్బు, నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకోకు. నేను డాక్టర్ ని పిలుస్తానని చెప్పాను కదా. నువ్వురా ఇలా రిలాక్స్ అవుదా. ఐసు, జాగ్రత్త. ఏ పద్దు, ఐసు, బాబుకి ఏం కావాలో చూసుకోండి. నేను వెళ్ళి డాక్టర్ని పిలుస్తా. అక్క, ఏంటే? అదేంటక్క, ఫస్ట్ సీన్ లో అంత ఎనర్జెటిక్ గా ఉన్నావు, ఇప్పుడేంటి కోతికి దొరికిన కొబ్బరి చిప్పలు అలా ముఖం పెట్టావు? ఏం చేయమంటావే, నా బతుకు మద్దెల బతుకు అయిపోయింది. అటు ఆ సుబ్బుతో, ఇటు మీ బావతో పళ్ళాక చచ్చిపోతున్నాను. అవునక్క, మనం చేయని పనికి చాలా మాట్లాడినాడు. మీ బావ ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడు పరిస్థితి మరీ వరస్ట్ గా అయిపోయింది. చూసావా ఎన్నెన్ని మాటలున్నాడో? అందుకే అక్క, నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేనెంత త్వరగా ఖాళీ చేస్తే అంత బెస్ట్. ఎలా కుదురుతుంది? మీ బావ టీవీ సీరియల్స్ కి యాడ్స్ లా, కత్తికి వరలా ఆ సుబ్బునెప్పుడు అంటు పెట్టుకుని ఉంటారే. అందులోనూ మనమే ఖాళీ చేయొచ్చా అని తెలిస్తే ఇంకా రెచ్చిపోతారు. మనం ఖాళీ చేయించడం కాదక్క, సరిగా ప్లాన్ చేస్తే వాడే ఖాళీ చేసిపోతాడు. అలాగే అంటున్నావు కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు. మీ బావ ఇంకా రెచ్చిపోతున్నారు. ఇచ్చక్క, నేరం మనిషి చేసేది, పాపం మనసు చేసేది. నేరం కనిపిస్తుంది, పాపం కనిపించదు. ఇంతవరకు నేరం చేశాం, ఇప్పుడు పాపం చేద్దాం. ఏంటి బాబు సీరియల్లో లాగా మాట్లాడుతున్నావు? అలా అయితేనే నీకు అర్థమవుతుందని అలా చెప్పాను. ఇంతకీ ఏంటే, వాణ్ణి చంపేసి నువ్వు జైలుకి వెళ్ళిపోతావా? లేదు, వాడి జైలుకి వెళ్ళేలా చేస్తాను. అంటే ఏంటే, ఐసుని చంపేసి ఆ నేరం వాడి మీద వేసిస్తావా? అయ్యే బాబోయ్ అక్క, నీ సీరియల్ స్క్రీన్ ప్లే రైటర్ లో అంత పెద్ద ప్లాన్లు వేయండి. మరి ఏం చేస్తావు చెప్పు? ఏంటి బాట్లు, మన ఇంట్లో నీళ్లు రావట్లేదని సుబ్బు కోసం తెచ్చావా? అబ్బా, చెప్పేది వినక్క. ఏం చేస్తున్నావు నాకు కొంచెం క్లారిటీగా చెప్పు. ఈ సోడాని ఈ బాటిల్లో పోస్తాను, అందులో పసుపు కలుపుతాను, అంతే. యాసిడ్ లా మారుతుంది. యాసిడా? ఇదే యాసిడ్. సుబ్బుతో ఈ బాటిల్ మూత తీయమంటాను. అది తీసినప్పుడు ఆ వాటర్ నా ముఖం మీద పడేలా చేసుకుంటాను. ఇంట్లో ఉన్న క్రీమ్ కి ముఖానికి తానుకుంటాను, అంతే. అబ్బా, నీ కాకిలే తెలివితేటలు మామూలుగా లేవే. నీ దెబ్బకి సుబ్బు ఊరొదిలి పారిపోతాడు కదా. అంతే అక్క, లేకపోతే నిర్భయ చట్టం కింద కేసు పెడతామని వార్నింగ్ ఇద్దాం. సరే, ఈ ప్లాన్ ఐసు కూడా చెప్పు, లేకపోతే దాని తింగరతనంతో మొత్తం నాశనం చేస్తుంది. చెప్పడం కాదక్క, దానితోనే సగం పని చేయిస్తా, చూస్తూ ఉండు. అబ్బా, మా పద్దుకి ఎన్ని తెలివితేటలు. ఆ పద్దు, నువ్వేం చేసినా మీ బావ నా మీద అరవకుండా చూడు. చూస్తూ ఉండక్క, సుబ్బు ఏమైపోయాడో ఎదిల్లాడో బావకి ఇప్పటికీ తెలీదు. నౌ స్టార్ట్స్ ఆపరేషన్ సుబ్బు. యాక్షన్. సుబ్బు, కాస్త మూత తీవా? నేనేం ఓపెన్ చేస్తాను, నీ దెబ్బకి నా మూత లూజ్ అయిపోయింది. అమ్మా, సీసా మూత కూడా ఓపెన్ చేయలేవా? ఏ, ఒంట్లో కరెంట్ పోయిందా? హలో, ఇక్కడ సీరియల్ డైలాగ్ మాత్రమే చెప్పాలి, జబర్దస్త్ డైలాగ్ నాట్ అలౌడ్. అమ్మా, ముందు మూత తీయడానికి ట్రై చేయి. నువ్వు జబర్దస్త్ టైపో ఆర్డినరీ టైపో నేను డిసైడ్ చేస్తాను.
ఇలా ట్రై చేస్తా. ఏ సుబ్బు, మూత ఓపించడానికి ప్రొక్లీనర్ కావాలా? నేను తీస్తా కదా. ఇదిగో నువ్వు వాళ్ళ దగ్గర రాదు, దూరంగా ఉండు. ఇదిగో ఇప్పుడే చెప్పాను కదా దూరంగా ఉండమని. అరే నువ్వు మూతలు తీస్తున్నావో చూస్తున్నావు? ఈ మూత ఎందుకు ఓపెన్ అవ్వట్లేదంటే ఏ బాటిల్ అయినా షేక్ వెల్ బిఫోర్ యూజ్ అన్నారు. బాబాయ్ నాకేం తెలియదండి, నేనేం చేయలేదు. చేయాల్సిందంతా చేసేసి దీపం పురుగులు సీరియల్ గోపిలో ఎలా మాట్లాడుతున్నావో ఇప్పుడే పోలీసులకు పట్టిస్తా. అవునమ్మ గారు, పోలీసులు పిలుద్దాం, ఈ సుబ్బును అరెస్ట్ చేద్దాం. నాకేం తెలియదు మేడం, నేను కావాలని చేయలేదు. నువ్వు కావాలని చేసావో ఇలా కావాలని చేసావో పోలీసులు వచ్చి తేలుస్తారు. ఎవరు నన్ను పిలిచింది? చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ? అది కాదండి, ఆసిడ్ సీసా మూత తీస్తా ఉంటే ఆ అమ్మాయి మొహం మీద ఒలికింది. అంతే, అలాగే జరుగుద్ది. మీ మగాళ్ళు మూతలు తీస్తుంటే ఆడవాళ్ళ మొహాలు కాలిపోతున్నాయి. ఇంట్లో గ్యాస్ పేలి ఆడవాళ్లే చచ్చిపోతారు, మీ మగాళ్ళకేమీ కాదు. ఎస్ఐ గారు, ఎవరో ఫోన్ చేయలేదు కదా, మీరెలా వచ్చారు? అయాం కనకం, కట్టా కనకం. మగవాళ్లకు ఆపదొస్తే 1 గంట ఆలస్యంగా వస్తానేమో కానీ ఆడవాళ్లకు ఆపదొస్తే 1/2 నిమిషం కూడా ఆగను. అది కాదు ఎస్ఐ గారు, నేను కావాలని చేయలేదండి. రే మృగాలరా, మీరంతా ప్రేమోన్మాదులరా. ఆడదంటే మీ కలుసు. మీలాంటోళ్లను రఫ్ఫాడించడానికి ఈ కనకం పుట్టింది. నీకు ఆ జన్మకైదే. నాకేం తెలీదండి. నిన్ను వదిలేయడానికి నువ్వు ముఖం మీద పన్నీర్ పోయలేదురా, యాసిడ్ పోసావు. అక్క నువ్వేంటి ఇలా వచ్చా? అక్క, పై ఫ్లాట్ లో నా ఫ్రెండ్ ఉంది బాచి, దాన్ని చూడాలనే వచ్చాను. ఇక్కడ అరుపులు వినిపించాయి, ఇటు వచ్చాను. సుబ్బు, ఏం చేసావురా? ఇంకా వాడిని అడుగుతావేంటి? కింద పడి గిలగిలా కొట్టుకుంటున్న అమ్మాయిని, వాడి చేతిలో యాసిడ్ బాటిల్ ని చూస్తే నీకు తెలియడం లేదా? వాడు అలాంటి వాడు కాదక్క. ఎవ్వరూ అలాంటి వాళ్ళు కాదురా. అమ్మాయిని చూస్తేనే పిచ్చి లేస్తుంది. ఆ అమ్మాయి ఒప్పుకుంటే అలా, లేకపోతే ఇలా. అక్క ఒకసారి నువ్వు పక్కన చెప్తాను. నా డ్యూటీలో బంధుత్వాలు ఫ్రెండ్షిప్ లో ఉండవు. 1 నిమిషం రాక. ఏంట్రా నీ నస? ఇదంతా నస కాదు, సరిగమ పదనిసా. అంటే ఏంట్రా? చెప్తాను విను. అలా జరిగిందా? పద చెప్తాం. ఎస్ఐ గారు, మా అమ్మాయిని పరిస్థితిలో వదిలేసి మీరు ఏంటంటే అక్కడికి వెళ్ళి డిస్కస్ చేస్తారు? వీడి కేసులో నుంచి అంత ఈజీగా తప్పించుకోకూడదని బాచి చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? చూసారా ఎస్ఐ గారు, ఈ మగాళ్ళ అహంకారం, వీడు చేసిన పని వల్ల మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఇక దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇంకెవరు? యాసిడ్ వేసిన వాడే చేసుకుంటాడు. వీడితోనే తాళి కట్టిస్తాను. నో, నేను విని పెళ్లి చేసుకోను. తప్పమ్మా, అలా అనకూడదు. వీడి తప్ప నిన్నెవరూ పెళ్లి చేసుకోరు, కాబట్టి వీణ్ణే చేసుకో. అదేంటి ఎస్ఐ గారు అలా అంటారు? ఇవాళ యాసిడ్ పోసిన వాడు రేపు పెట్రోల్ పోయాడని గ్యారెంటీ ఏంటి? అప్పుడు నా పద్దుకి ఎవరన్నా? సరే, ఇప్పుడేం చేద్దాం చెప్పండి. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను. అవును, యాసిడ్ కి యాసిడ్. అవును, సుబ్బు మొహం మీద మనం యాసిడ్ పోదాం. ఆ అమ్మాయి మాత్రం ఎలా భరించిందిరా? అక్క ఇది యాసిడ్ కాదు, సోడా. ఏంటే లక్క పెడతలారా? ఇంత కుట్ర చేసి ఒక అమ్మాయికుణ్ణి నిర్భయ కేసులో ఇరికిచ్చేద్దాం అనుకుంటున్నారా? ఇదంతా చేసింది ఏం కాదు మేడం, ఇదిగో ఈ పద్దులే. నేను ఎంతన్నా వినలేదు. కేరింతలు సీరియల్ వసంతలా రెచ్చిపోయింది. అక్క ఇది చాలా దారుణం. నోరు వై. మన
వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళని బయట ఉంటే ఇంకొల్ని బయటికి తేడం ఈజీయే. బయటికి రావటం ఉండదు, అందరినీ చెర్లపల్లి పంపిస్తా. మా ఆయన నేను పెట్టి తిండి తినకపోతే చచ్చిపోతాడండి. మా ఆయన కూడా అంతేనండి. మా ఆయన కూడా అంతేనండి. నీకు ఆయన ఉన్నాడా? లేడు, కాబోయే ఆయన. నీ పెళ్లి లాకప్ లో నేను చేస్తాగా రా. ఎస్ఐ గారు వదిలేయండి, ఇదంతా మాకు కామనే. మీరు బయలుదేరండి. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. చూసారా పిల్లగాడు ఎంత మంచోడో. ఈసారి వదిలేస్తున్నా. ఇక ముందు ఎప్పుడు ఏం జరిగినా మీదే బాధ్యత. అలాగే ఎస్ఐ గారు. బాచి, వీళ్ళని జాగ్రత్తగా చూడు. అనుమానం వస్తే నాకు ఫోన్ చెయ్యి. అలాగే అక్క. జాగ్రత్తగా ఉండండి. పదరా బాచు, మనం కూడా వెళ్ళిపోదాం. వాళ్ళకేం క్లాస్ పీకవా? వద్దులేరా, ఇది వాళ్ళకు నాకు అలవాటే. పద పోదాం. చూసావే నీ దిక్కుమాలిన ప్లాన్ వల్ల ఎంత గొడవైందో. మొన్నేమో లాయర్ వచ్చాడు, ఇవాళ పోలీస్ ఆవిడొచ్చింది. రేపు ఇంకేమని తీసుకొస్తావో. ఇంకెప్పుడైనా ఇలాంటి చెత్త ప్లాన్ వేసి ఉంటే చూడు. అక్క, ఒక్కసారి ముళ్ళు కుచ్చుకుందని చేపలు కురితండ మానేస్తావా? ఇది అంతే. ఈసారి పాయిజన్ తో ప్లాన్ వేస్తా.